పూర్ణిమ ప్రిన్స్లో కళ్యాణం కమనీయం సేల్స్. ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్, ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. నూతన సంవత్సరాది ఉగాది, మన కొత్త సంవత్సరం రాబోతోంది. ఫలితాల కోసం అందరూ వెయిట్ చేస్తారు, కానీ అసలు ముందుగా మనం ఆ విశిష్టత గురించి మాట్లాడుకుందాం. ప్రభవ విభవాది తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి మనకు. ప్రభవనామ సంవత్సరంతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం పరాభవము ఎలా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది వినడానికే పాజిటివ్గా లేదు. అవును, మనకి ఈ మధ్య వికారనామ సంవత్సరం గతంలో చూసాం. వికారము, ఆ సంవత్సరం పేరు వికారం. ఆ సంవత్సరం కరోనా వచ్చింది, ప్రపంచంతో వికారం పుట్టింది. ప్లవనామ సంవత్సరం వచ్చింది. ప్లవం అంటే కోతి, ఆ సంవత్సరం పేరు కోతి పెట్టారు. రెండో సెకండ్ వేవ్ వచ్చింది ప్లవనామ సంవత్సరం. అందరూ కోతిలాగా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ గంతులేసారు. క్రోధినామ సంవత్సరం వచ్చింది, అంటే కోపము. ఆ సంవత్సరంలో అందరూ ఆవేశాలతో ఉన్నారు. అప్పుడే మనకు ఈ యుద్ధాలన్నీ అప్పుడు ప్రారంభమైంది. రష్యా యుద్ధము, ఇజ్రాయెల్ తరచూ ఇట్లా పోవడం రావడం. ఇప్పుడు పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ప్రపంచానికి ఎలా ఉంటుంది అంటే, అందరూ కూడా తగు జాగ్రత్తలు లేకపోతే వాళ్ళ యొక్క జీవితాల్లో పరాభవాలు ఎదురు చూసేటువంటి సంవత్సరము అని. అవమానాల పాలవుతారు అని. అవమానమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఆర్థిక నష్టాలు కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ ఉగాది ప్రారంభానికి ముందు మనకు జస్ట్ కొద్ది రోజుల ముందే ఒక చంద్రగ్రహణం వచ్చింది. అవునండి, చంద్రగ్రహణం పాక్షికంగా ఈ భారతదేశంలో కనిపించింది. గ్రహణాలు వస్తే ప్రపంచానికి అరిష్టము అని మనం వింటుంటాం. శాంతులు, పూజలు, హోమాలు, జపాలు, తపాలు, దానాలు అంటుంటాం. ఇప్పుడు భారతదేశానికి పెద్దగా కనిపించలేదు. అంటే ప్రపంచానికి కనిపించింది కదా, అంటే ఆ ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొట్టుకుంటున్నారు. చంద్రుడు అంటే మనస్సు, అంటే మానసిక స్థితి అదుపు కోల్పోయారు. అంటే దేశాధినేతలు సహనం కోల్పోయారని అర్థం. మన దగ్గర ఏమన్నా అయితే ఆ దేశం పనేసాయి, ఆ దేశం ఉన్నది వీడి దేశం పనేసాయి, అంత అల్లకల్లోలం పిల్ల జాతరగా ఉంది ప్రపంచం. అంటే మనకు ఈ ప్రకృతి ఎలా ఉంటుందనే మనకు మన యొక్క జ్యోతిష్యము, మన యొక్క పండుగలు, మన యొక్క సంవత్సరం పేర్లు తెలియజేస్తున్నాయి. లైవ్లో చూస్తున్నాం. మూఢనమ్మకాలేం కాదు ఇవి. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరము అంటే ఉగాది అంటే యుగ ఆది అని అర్థము. అది యు కాస్త ఊ అయింది. ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఆ సంవత్సరంతో ఆ యొక్క సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి అని ఒకటి తింటాము. 6 రకాల పదార్థాలు, తీపి, పులుపు, వగరు, చేదునిసి ఒక 6 రకాలు వేసుకొని తింటాం. మనం 6 రకాలు ఎందుకు తినాలి? షడ్ రుచులు. మనకు ఋతువులు కూడా 6 ఉన్నాయి. ఒక ఋతువుకు 2 నెలలు ఉంటుంది ఒక సంవత్సరంలో. ఆ ఋతువులు 12 నెలలు, అదే సంవత్సరం. ఒక్కో ఋతువులో ఒక్కో విధంగా వాతావరణం ఉంటుంది. ఆకులు రాలే కాలము, చింతకాయలు రాలే వానలు, ఎండాకాలము, చలికాలము, గాలికాలము, ఇట్లా 6 రకాలుగా ప్రపంచంలో 6 రకాలుగా వాతావరణం. మన ఏకైక దేశం మన భారతదేశం. అంటే ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల ఏ ఋతువులో రావాల్సినటువంటి ఆరోగ్య స్థితిలో ఆ ఋతువులో మనకు బాగుండాలి. కాబట్టి దాంట్లో ఒక టైప్ ఆఫ్ మెడిసిన్, ఇది ఒక అమృతం లాంటిది. ఇది తీసుకుని ఇన్స్టాల్ చేయడం వల్ల అది రక్తంలో కరిగి కలగడం వల్ల మనకు ఆ రెసిస్టెన్స్ పవర్ ఉగాది రోజు తీసుకుందామని. ఈరోజు అశుభం మాట్లాడకూడదు, ఈరోజు శుభమైన పని స్టార్ట్ చేయాలి. ఉగాది రోజు ప్రారంభించుకోవాలి. ఉగాది రోజు అందరి దగ్గర అందరూ దేవుని తీసుకోవాలి. ఈరోజు ఎంత మంచిగా ఉంటే ఈ సంవత్సరం అంత మంచిగా ఉంటుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి బలమైనటువంటి ఒక నమ్మకంతో సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఒక ఇది. మామిడాకులు ఆ రోజు గడపలో కడతారు, అరిటాకులో భోంచేస్తారు. ఇప్పుడు మామిడాకులు లాంటివి కడుతున్నారు, అరిటాకులు లాంటి వాటిలో భోంచేస్తున్నారు. చూడడానికి అరిటాకులకు కనిపిస్తే చాలు, అందులోంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఆకుల్లోంచి మనకు అమృతం వర్షిస్తుంది. అంటే మన ప్రకృతికి దూరం అయిపోతున్నాం. అరిటాకు భోజనం అని హోటల్ పెడుతున్నారు ప్రత్యేకంగా. అవును, నేను ఒక ఫ్రెండ్కి ఒక పరిహారం కింద, బాబు ఈరోజు ఆదివారం, ఈరోజు నువ్వు అరిటాకులో భోజనం చేయాలి, ఇది నీ జాతకచ్చి అని చెప్పాను. నేను వెళ్తున్నాను, నేను తింటాను. నువ్వు ఒక అరిటాకు తీసి ఒక బ్యాగ్లో పెట్టుకుని లేదా సంకలో పెట్టుకుని పో, నువ్వు హోటల్లో పోయి నీ ఆకును వేసుకుని తినంటే పక్కపక్క నవ్వుతారు. సరే నవ్వినా పర్లేదు బాబు, ఏదో సినిమా బ్రహ్మానంద అరిటాకు జోగులు సంకలో పడి తిరుగుతూ ఉంటాడు, పెద్ద ఆకు వేసుకుని తింటాడు. అలా పోనానంటే గమ్మునండి సార్, ఎక్కడ ఏ హోటల్ అరిటాకు కూడా ఆ హోటల్లో తింటున్నాడు. సాయంత్రం ఫోన్ చేశాడు, ఏమంటే ఏ హోటల్లో అరిటాకు లేదు, పేపర్ ప్లేట్లు తప్పితే ఏమీ లేవు అన్నట్టు. ఆయన అదృష్టం అట్లా ఉందా? నేను కౌన్సిలింగ్ ఇచ్చి మరీ చెప్పా, 2x2 నెత్తిన గుడ్డ నీకు పో అని చెప్తే. అంతే, పరిహారాలు ఉంటాయి.
కాబట్టి అరిటాకులో భోంచేయాలి, మామిడాకులు ఇంట్లో వారానికి ఒకసారి కట్టాలి. వారానికి ఒకసారి. పాతకాలంలో కట్టేవాళ్ళు, వేపాకులు కట్టేవాళ్ళు. మనం చెట్లు ఆకులు ప్రకృతి మధ్యలో నివసిస్తా ఉన్నది ఏమైందంటే ఇప్పుడు ప్రకృతి లాంటి ప్రకృతిలో నివసించే పరిస్థితికి వచ్చామన్నమాట. అవును. ఫ్రిడ్జ్లో ఏసీలో 12 రకాల పాయిజన్స్ రిలీజ్ అవుతాయంట. ఈ మధ్య డిస్కషన్లో వింటే 12 రకాల పాయిజన్స్ రిలీస్తే దాంట్లో లగ్జరీ అని మనం పీలుస్తున్నాం. ఏమవుతాయి? కిడ్నీలు పోతాయి. అంతే. అందుకే కిడ్నీ కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు పెరుగుతున్నాయి. ఉమ్. అదే చెట్ల మధ్యలో ఆకుల మధ్యలో ఉంటే చిన్న బిడ్డల్లా ఉంటాయి కిడ్నీలు, ప్రతి అవయవం కూడా కేరింతలు కొడుతూ ఉంటాయి, శరీరం అంతా కూడా. అంటే అనారోగ్యాన్ని మనము కొని తిని పీల్చి తాగి ఆరోగ్యం నుండి ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఆరోగ్యాన్ని సూచించేది ఉగాది, ఆనందాన్ని సూచించేది, అభివృద్ధిని సూచించేది. మనకి ఈ సంవత్సరము ఈ నెల ఇలా ఉంటుంది, ఈ గ్రహం ఇలా మారుతుంది, ఈ పరిహారం చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, పంచాంగ శ్రవణం చేస్తారు ఆ రోజు. అవును. ఈ దశానిర్దేశం చేసే దేశం ఏదైనా ఉందా? ఈ దేశంలో అందరూ ఇలా ఉండండి, పంటలు ఇవి వేసుకోండి, ఇవి రేటు పెరుగుతాయి, ఇవి రేటు తగ్గుతాయి, బంగారు రేటు పలానా పెరుగుతుంది, ముందుగా కొనుక్కోండి, నల్లని ధాన్యాలకు రేటు ఎక్కువ, ఎర్రని ధాన్యాలకు ఇట్లా. ఇంత నాలెడ్జ్, ఒక నాలెడ్జ్ హబ్ మన ఉగాది అంటే. ఇంత నాలెడ్జ్, ఇంత ఇన్ఫర్మేషన్ ఏ కంప్యూటర్ లేని కాలంలో అవును. నక్షత్రాలు చూస్తూ చేతిరేఖలు లెక్క పెడుతూ పంచాంగాలు రాసి పెట్టి మనకు మన వాళ్ళు బాగుండాలి, మన జాతి బాగుండాలి, ప్రపంచం బాగుండాలని చేసి పెట్టినటువంటి ఒక గొప్ప విజ్ఞాన భాండాగారం మన యొక్క సంస్కృతి సాంప్రదాయం, మన యొక్క దానికి అందుకు తలమానకమైనటువంటి మొదటి రోజే ఉగాది. ఇదే ఆది, ఈ సంవత్సరానికి ఇది, ఈ యుగంలో ఈ సంవత్సరంలో ఇది మొదటి రోజుని. ఉమ్. ఆ రోజు తప్పు చేస్తే తిట్టరు, రే ఈరోజు తిట్టకూడదు, నువ్వు తులో పని చేస్తావు, ఈరోజు అన్ని మంచి పనులు చేయంటారు. ఉమ్. కాబట్టి ఇంగ్లీష్ సంవత్సరంలో వచ్చే జనవరి 1కు డబ్బులు వర్షం కురుస్తుంది. ఆ రోజు ఎంతోమంది ప్రమాదాలు లోనవుతారు. ఇదే ఉగాది వచ్చేకాడికి సింపుల్ అయిపోయింది, ఉత్త చేయి ఊపేస్తే గమనైపోతారు. కాబట్టి ఈరోజు ఎంతో పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఈ పచ్చడికి ఉన్నది ఇది ఒక అమృతం, మనం తయారు చేసుకుంటాం. అది అవును. ప్రకృతిలో ఒక 6 పదార్థాలు తెచ్చి ఆ రోజు తింటున్నాం. దాన్ని పంచుతారు కూడా ఉగాది పచ్చడి. అవును. పంచాంగంలో ఈరోజు ఆసక్తిగా ఉగాది రోజు పంచాంగం వినేస్తే ఇంకా సంవత్సరంలో జ్యోతిషం చూసుకోవాల్సిన లేదు, ఏ నెల ఎట్టుంది నాకు చెప్పారు, ఏ దేవతారాధన చేయాలి అన్నీ చెప్తారు. ఇంత కలర్ఫుల్ ఫెస్టివల్ ఇంకేదైనా ఉందంటే ఇంకేది లేదు. ఉమ్. ఈరోజు చేసుకోగలిగితే అలా ఆ సంవత్సరం అంతా కలర్ఫుల్లే. కాబట్టి ప్రపంచ యుద్ధము అంటున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ యుద్ధం జరుగుతుంది అంటున్నారు. ప్రపంచ యుద్ధం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఉమ్. అంటే ప్రతి ఒక్కరు వారి సమస్యలతో వాళ్ళు యుద్ధం చేసుకుంటేనే ప్రపంచం అంతా ఎవరితో వాళ్ళు యుద్ధం చేసుకుని ప్రపంచ యుద్ధం చేసుకుంటున్నారు. వెపన్స్ వేసుకుంటేనే యుద్ధం అనుకుంటున్నారు. అంతకన్నా ప్రమాదకరమైనటువంటి నెత్తిని వేసుకుంటున్నారు, వేసుకొని అల్లాడి ఆకులం వేస్తున్నారు. కాబట్టి ప్రపంచ యుద్ధము ఏ దేశం మీద వేసే వెపను కన్నా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో ప్రపంచం ఉంది. దాని నుంచి జాగ్రత్తలు పొంది అందరూ బాగుండాలా అంటే జ్యోతిష్యం అంటే సూచన, సలహా, జాగ్రత్త మాత్రమే. ఇది ఒక ట్రాఫిక్ పోలీస్ మాత్రమే, ఎవరు ఎలా చూపిస్తుంది, తొడుక్కుమి అందరు ఇంటింటికి వదలదు. కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్లు ఉండవు, సూచనలు, సలహాలు, జాగ్రత్తలు ఉంటాయి. పాటించుకోకపోతే వాళ్ళ ఇష్టం. అలా ఎవరైనా చెప్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగతం. నేను చెప్పిందే జరుగుతుంది 100% ఇవన్నీ నేనైతే చెప్పను. సూచన, సలహా, జాగ్రత్త మాత్రమే. ఫ్యామిలీ లాంగ్వేజ్, హోమ్లీ లాంగ్వేజ్, ఫ్రెండ్లీ లాంగ్వేజ్లో శాస్త్రం చెప్పాలి. ఇప్పటి వరకు జ్యోతిషపై నమ్మకం లేని వాళ్ళు నమ్మకం కల్పించే విధానాలతో చెప్పాలి. ఖర్చు లేని పరిహారాలు చెప్పాలి. ప్రతి ఒక్కదానికి హోమాలు, యంత్రాలు, నవరత్నాలు వేలకు వేలు ఖర్చు పెట్టిన ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? కొంతమంది ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారము 400 కోట్లు పక్కా ఈ రాసి వాళ్ళకి అంటారు. 10,000 వస్తే చాలా 10 కోట్లు వచ్చినట్టు ఒక వారంలో. కోట్లు ఎట్లా వస్తాయి? కాబట్టి అటువంటి శాస్త్రాన్ని ఎవరు కూడా చెయ్యకూడదు, చెప్పకూడదు, వెయ్యకూడదు. ఇది మన యొక్క విజ్ఞప్తి, వాళ్ళపైన కంప్లైంట్ కూడా కాదు. మనం ఒక కరెక్షన్ చెప్తున్నాం, కంప్లైంట్ చేయడం లేదు. ఎందుకంటే ఎవరు మనోభావాలు దెబ్బతీసే హక్కు మనకు లేదు. కాబట్టి ఉగాది అనేది అతి విశేషమైనటువంటి పండుగ. ఆ రోజు మనము తల్లిదండ్రుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు వాళ్ళ కంటి నుంచి ఒక రెటీనా నుంచి ఒక శక్తి విడుదలవుతుంది. అప్పుడు మాత్రమే విడుదలవుతుంది. అది సహస్రారం పైన పడితే కర్మ ఎగిరిపోతుంది. తల్లిదండ్రులు మించిన పరంజ్యోతి పరబ్రహ్మ స్వరూపాలు ఎవ్వరు లేరు. మనకు ఎప్పుడో చదువు చెప్పి ముసలి వాళ్ళు అయిపోయి కళ్ళు కనిపించకుండా మతిమరపు కూడా వచ్చినటువంటి ఉపాధ్యాయులు బతికుంటారు కొంతమంది. వాళ్ళని వెతుక్కుని వెళ్ళి వాళ్ళ కాళ్ళకు వచ్చే చెప్పులు వేసి ఒక స్వీట్ నోట్లో పెట్టి వాళ్ళ గట్టిగా అరిచి చెవులో చెప్పి, నేను నీ విద్యార్థిని, పలానా సంవత్సరం స్టూడెంట్ని, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు 2 పిల్లలు, బాగా బతుకుతున్నాను, మీరు ఆ రోజు నన్ను 4 దెబ్బలు కొట్టబట్టి ఈరోజు బాగున్నాను అని చెప్తే వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండదు. వాళ్ళ ఆనందం
ఎంత బ్లెస్సింగు. వాళ్ళతో ఒక ఫోటో ఒక సెల్ఫీ తీసుకుంటే ఎంత ఉంటుంది. నిజం. ఇటువంటివి చేయాలి ఉగాది రోజు. పలానా ఉగాది మా గురువు గారిని కలిసా, పలానా ఉగాది రోజు నిద్రలేవని మా మమ్మీ డాడీకి నేను ఉగాది పట్టి తినిపించా, వాళ్ళ చేతులు నేను తిన్నా, నేను ఆశీర్వాదం తీసుకున్నా, మా అవ్వకు ముద్దు పెట్టా, మా తాతకు ముద్దు పెట్టా. ఇవి ఇలా ఎట్లా ఉంటుంది పండగది. వాట్సాప్ గ్రూపులో చాటింగ్లు చేసుకుంటుంటే అది ఉగాది పండుగ. కాబట్టి పరాభవనామ సంవత్సరం ఎందుకు వస్తుందంటే ఇట్టటి వాళ్ళు బెండు తీసానికి వస్తుంది. అంతే. కాబట్టి ఈ ఉగాది అనేది చాలా చాలా గొప్పది. మనం ఇవన్నీ పాటించుకుంటే ఇది విజయాలతో కూడిన సంవత్సరం, విజయనామ సంవత్సరం అవుతుంది. పాటించుకోకపోతే పరాభవనామ సంవత్సరం పట్టలు ఊడబెరికేస్తుంది. ఎటువంటి సందేహం లేదు. అది ఎవరి చేతుల్లో ఉంది అంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది. పంచభూతాత్మ నీ ప్రకృతి ఎలా ఉంది అని తెలియజేసేదే ఈ సంవత్సరం యొక్క టైటిల్. దాని దగ్గర గ్రహాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు 9 మంది మినిస్టర్స్, వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్, వాళ్ళు వస్తూ ఉంటారు, ఫైల్ ఎత్తుకొని రాస్తూ ఉంటారు. ఓకే సరే మేము చూసుకుంటాం. కాబట్టి మనం ప్రకృతితో మమేకమయ్యే కొద్దికి క్రమశిక్షణ చూస్తే ఉరికంబం బండి ఖైదీకి కూడా క్షమాభిక్ష కింద మామూలు జీవితంలో పంపిస్తారు, రాష్ట్రపతి క్షమాభిక్ష కింద. అలా ప్రకృతి కూడా మనకి ఇస్తుంది క్షమాభిక్ష. తీరని కష్టాలు తీర్చుకోవచ్చు మనం ప్రకృతిని ఆరాధిస్తే. అదే మనకు లేని సమస్యలు తెచ్చుకోవచ్చు క్రమశిక్షణగా లేకపోతే. రెండు మన చేతుల్లో ఉన్నాయి, ఎవరికి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఎవరికి వాళ్ళపైన వెపన్స్ వేసుకుంటున్నారు. ఇది ఆలోచించుకోగలిగితే పరిష్కారం ఉంది, ఆలోచించలేకపోతే సమస్యలు పుంకాలుగా పెరిగిపోతాయి. కాబట్టి ఉగాది రోజు మనం ఎంత సెలబ్రేషన్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పిన దానికి 100 టైమ్స్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఎవరో ఐడియాలజీలు వాళ్ళు వీళ్ళంతా చక్కగా మంచి మంచి తోరణాలు కట్టాలి. అంతా ప్లాస్టిక్ పువ్వులే వచ్చేసినాయి కలర్ఫుల్గా. దానివల్ల చాలా వ్యతిరేక శక్తి విడుదలవుతుంది అట్లోంచి. దైవత్వం ఎలా ఉంటుంది. అంతే. దేవుడు ఇట్టా వాటిని చూసి వచ్చి పులుముకుంటాడు మూతికేసి. కాబట్టి మంచి సువాసన శుభ్రతకి భగవత్ శక్తి వస్తుంది, శుభ్రతకి సువాసనకి. ఇప్పుడు మంచి అద్భుతమైనటువంటి నేచురల్ సాంబ్రాణితో ఇల్లంతా ధూపం లేపండి ఆ రోజు, క్రిమికీటకాలు కూడా నశించిపోతాయి. కాబట్టి ఉగాది నీకు ఇట్లా చెప్తా పోతే సాయంత్రం వరకు చెప్పొచ్చు, అట్లా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి పరాభవనామ సంవత్సరం ఎవరికి, నాలెడ్జ్ లేని వాళ్ళకు పరాభవము, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఇది విజయనామ సంవత్సరం. అంతే అండి. ధన్యవాదాలండి. ఉగాది శుభాకాంక్షలు. సంతోషం. మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు.